ఒక ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి ఒక ఆవు ఉండేది. ఆవు కళ్ళు కాంతుల్లా వెలిగేవి. ఆ రామయ్యకు ఆవు అంటే చాలా ఇష్టం. ఆవుకు కూడా రామయ్య అంటే ఎంతో ప్రేమ ఉండేది. అలా రామయ్య ఆవుతో ఎక్కువ సమయం గడిపేవాడు. అలా దాన్ని చాలా బాగా చూసుకునేవాడు. అయితే ఒకరోజు రామయ్య ఆవుకి గడ్డి మేపివ్వడానికి అడవికి తీసుకొని వెళ్తాడు. అడవి చాలా అందంగా ఉంటుంది. అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఒక ఒక ప్రదేశంలో ఆవు గడ్డి మేయడం ప్రారంభిస్తుంది. రామయ్య ఆవును గమనిస్తూ ఉంటాడు. అలా కూర్చుండి ఉండిపోతాడు. అలా ప్రకృతితో మమేకమై ఆనందంగా ఉంటాడు. అదే సమయం చల్లటి ఈదురుగాలికి రామయ్యకు నిద్రమత్తు వస్తుంది. అదేవిధంగా రామయ్య నిద్రలోకి జారుకుంటాడు. అది గమనించిన ఆవు తన యజమానిని చూస్తుంది. యజమాని గాఢ నిద్రలో ఉంటాడు. ఆవు అప్పుడు అనుకుంటుంది, మా యజమాని పడుకున్నాడు, నేను అడవి అందాలను చూస్తా అని ముందుకు వెళ్తుంది. అప్పుడు అటుగా ఉన్న పెద్ద పులి దాన్ని గమనిస్తుంది. పెద్ద పులి అనుకుంటుంది, ఎలాగూ దీన్ని తిందాం, నాకు ఒక మంచి ఆహారం దొరికింది అని అనుకుంటుంది. అది గమనించిన ఆవు పరిగెత్తుతూ వెళ్తుంది. పెద్ద పులి దాన్ని వెంబడిస్తూ వస్తుంది. తరుముకుంటూ పెద్ద పులి వస్తుంది. కొంతసేపటి దాకా పెద్ద పులికి ఆవు చిక్కదు. కానీ అలా పరిగెత్తుతూ ఉండేసరికి ఆవు ఒక గుహలోకి చేరుకుంటుంది. అప్పుడు ఆవుకు తెలియదు అది పెద్ద పులి గుహే అని. అలా ఉండేసరికి ఇంతలో వాళ్ళ యజమాని నిద్రలేస్తాడు. ఆవు ఎటు వెళ్ళిపోయింది అని ఆ భయంతో వెతకడం ప్రారంభిస్తాడు. అలా వెతుకుతూ అడవంతా తిరుగుతాడు. అక్కడ గుహలో ఉన్న ఆవు పెద్ద పులిని బతిమలాడుతుంది, నన్ను విడిచిపెట్టు అని. ఇదిలో ఉండగా రామయ్య అక్కడికి చేరుకుంటాడు. చేరుకొని ఆవును దగ్గరికి తీసుకుంటాడు. అలా ఆ సమయంలో ఆవు నన్ను తిని నా యజమానిని వదిలిపెట్టు అని అంటుంది. ఆ సమయంలో యజమాని నన్ను తిని నా ఆవును వదిలిపెట్టు అని వేడుకుంటాడు. ఆవు రైతు మధ్య ఉన్న ప్రేమకు పులి పశ్చాత్తాపపడి వాళ్ళిద్దరినీ వదిలేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది.